డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన మన ప్రేక్షకులందరికీ మన నైపుణ్యతలను పెంపొందింపజేసే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. యెహోవా దేవునిచే అనుగ్రహించబడిన రాజైన సొలొమోను యొక్క అపారమైన జ్ఞానము నలుదిశల వ్యాపించి ఆయన కీర్తి ప్రతిష్టలు పలు దేశాలలో ప్రసిద్ధి చెందిన విషయాన్ని షేబా దేశపురాణి తెలుసుకొని ఆయన జ్ఞానాన్ని పరీక్షించి తద్వారా తన సంశయాలకు కూడా సమాధానాలు పొంది తన నైపుణ్యతను పెంపొందించుకోవడానికి రాజైన సొలొమోనును సందర్శించిన సంఘటన బైబిల్ గ్రంథంలోని రాజులు మొదటి గ్రంథం 10వ అధ్యాయం మొదటి 13 వచనాలలో మరియు దినవృత్తాంతములు 2వ గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుండి 12 వచనాలలో ప్రస్తావించబడింది. ఈ సంఘటన ద్వారా మనం కూడా ప్రభావితులమై మన దేవాది దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడిపి ఆయన అనుగ్రహం వల్ల మనకు కావలసిన జ్ఞానాన్ని నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకునేందుకు ప్రయాసపడాలని హౌ టు ఇంప్రూవ్ అవర్ స్కిల్స్, మన నైపుణ్యతలను మనము ఎలా పెంపొందించుకోవాలి అనే అంశంపై మన సంఘ సభ్యులు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు ఈరోజు మనకు దైవ సందేశాన్ని అందిస్తున్నారు. సందేశాన్ని వినక మున్పు ప్రభుని సన్నిధానంలోని అనుభూతులను ఈ పాట ద్వారా మనం విందాం. నీ పాద సన్నిధిలో
ప్రార్థించుకుందాం. కృపగల దేవ, నీకే వందనాలు ప్రభువా. నీ వాక్యాన్ని చదివి ధ్యానించినటువంటి తండ్రి, మా అందరి హృదయనేతరములు తెరిపించి నీ వాక్యంలోనికి ముందుకు నడిపించమని నీ బంగారు పాదములు బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. అందరికీ గుడ్ మార్నింగ్. డైలీ బైబుల్ డివోషన్ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియజేయుచున్నాను. నేటి దిన వాక్యం చూసినట్టయితే లూకా సువార్త 11వ అధ్యాయము 31వ వచనము. దక్షిణ దేశపు రాణి విమర్శకాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏమనగా, నైపుణ్యత ఎలా సంపాదించుకోవాలి, నైపుణ్యత ఎలా సంపాదించుకోవాలి. ప్రియా స్నేహితులారా, మన అనుదిన జీవితములో ఉద్యోగ బాధ్యతల యందు, కుటుంబ బాధ్యతల యందు నిమగ్నమై సమయము చాలా బిజీగా గడిపేటటువంటి వారంగా ఉన్నాము. మనము మన ఒత్తిడిని బట్టి చాలా ఉద్యోగాలతో టార్గెట్ ఉంది. కుటుంబంలో చాలా సమస్యలు ఉండినటువంటి వేళ ఈ ఆధునిక ప్రపంచములో కాలముతో పాటు పరుగులెత్తితేనే తప్ప జీవించలేనటువంటి దినాలలో మనము జీవిస్తూ ఉన్నాం. ఇటువంటి తరుణములో స్నేహితులారా, ఈ బిజీ షెడ్యూల్ బట్టి మనము ఈ బిజీ షెడ్యూల్ను బట్టి నూతనమైనటువంటి ఆలోచనలకును తావు లేకుండా ఒకే రకమైనటువంటి జీవన విధానాన్ని కుటుంబంలోనైనను ఉద్యోగంలోనైనను విజయము కనబడేటట్లు మనము కనబరచాలి. ఒకే రీతిగా ఏ నూతనత్వం లేకుండా, ఏ సంతోషము లేకుండా జీవితము గడిచిపోయేటటువంటిదిగా ఉంది. ఇటువంటి తరుణములో మనము సమయము లేనందున ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. మరి దేవుని సన్నిధానంలో దేవునితో సమయాన్ని గడిపేటటువంటి తరుణాన్ని మనము కోల్పోతూ ఉన్నాం. ఈ బిజీ షెడ్యూల్ ఉదయం లేచి నుంచి పడితే రాత్రి సమయం వరకు మన ఉద్యోగాలలో కావచ్చు, కుటుంబాలలో కావచ్చు, మనకు అప్పచెప్పినటువంటి ప్రతి బాధ్యతలో మనము సమయాన్ని మరి సద్వినియోగపరచుకునపోతున్నాం. దేవునికి సమయం అంటూ మనము ఇవ్వలేకపోతున్నామట. దేవునితో సమయాన్ని గడపడానికి కానీ, లేక మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి కానీ మనం సమయము ఇవ్వలేకపోతున్నాము. షీబా దేశపు రాణి ఆఫ్రికా కానీ, ఇథియోపియా కానీ వేదాంతులు తెలియజేస్తున్నారు. అంత దూరం నుండి ఆమె ప్రయాణము చేసి యెరూషలేము ప్రాంతానికి వచ్చి ఉన్నది. చూడండి, దేశమంతటికి రాణి అంటే ఆమె ఎన్ని పనులు, ఎన్ని బాధ్యతలను కలిగినటువంటిదిగా ఉందో మనము చూడగలుగుతున్నాం. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తికి ఎన్నో బాధ్యతలండి, ఎన్నో పనులండి. వారికి సమయం అంటూ దొరకది. కానీ ఈ దేశ ప్రజలు, దేశ భద్రత, ప్రజలను సమస్యలు, వారి ఆకలి దప్పికలు, అవసరతలు, రాజకీయ, సామాజిక, ఆర్థిక విషయాలకు సంబంధించిన నిర్ణయాలు, వీటి అన్నిటిలో ఒక దేశానికి ముందుకు నడిపించడానికి ఈ రాణి ఎంత బిజీగా ఉంటుందో మనము చూడగలుగుతున్నాం. కానీ అయినప్పటికీ కూడా ఆమె కార్యకలాపాలు ఎంత నిమగ్నమై ఉంటుందో మనము చూడగలగాలి. మనము అర్థం చేసుకునేటటువంటిది ఏంది అని అంటే, ఒక దేశాన్ని పరిపాలించేటటువంటి ఆ రాణి ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా, ఆమెకు ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా, ఆమె ఏం చేసింది, అంత బిజీగా ఉండినా కూడా తనను తాను అప్డేట్ చేసుకోవడానికి, అంటే తనను తాను నాకున్నటువంటి జ్ఞానం సరిపోదు, ఇంకా నాకు జ్ఞానం కావాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఆ జ్ఞాన విషయమైన సంగతులను వినడానికి, గ్రహించడానికి ఆమె సొలొమోను యొద్దకు వచ్చినట్లుగా మనము వాక్యంలో చూడగలుగుతున్నాం. సొలొమోనుకు సమయాన్ని ఇచ్చి ఆయన దగ్గరకు చేరి అనేక విషయాలను విని ఆ జ్ఞానము వలన తన జీవితాన్ని అప్డేట్ చేసుకుంటున్నట్టుందిగా మనకు కనబడుతుంది.
మరి మనము నేటి దినాలలో మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళగలుగుతున్నామా? ఎవరి దగ్గరికి ఎందుకండి? దేవుని సన్నిధానంకు వెళ్ళి మన సమయాన్ని దేవునితో గడిపితే దేవుడే తగిన జ్ఞానాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. స్నేహితులారా, అనేక విషయాలను వినడం ద్వారా తన నైపుణ్యతను పెంచుకొని ఇంకా ప్రజలకు ఉన్నతమైన సేవ పరిచర్యలను జరిగించుకోవడానికి తన నైపుణ్యత పెంచుకోవడమే అనేది తనకు దోహదపడినట్లు గమనిస్తున్నాము. ఆమెకు ఉన్నటువంటి జ్ఞానమే కాకుండా సొలొమోను దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ద్వారా ఆమె ఇంకా ప్రజలకు ఎలాంటి సేవ చేయాలన్నటువంటి మరి ఉద్దేశము కలిగి ఉన్నట్టు మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. నీ బిజీ షెడ్యూల్లో, నీ ఉద్యోగంలో నూతనత్వం లేక, కుటుంబంలో నూతనత్వం లేక, జీవితం అంటే విసికి వేసారిన పరిస్థితుల యందు ఉన్నవేమో గనుక ఒకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ప్రభుతో సమయాన్ని గడిపినట్లయితే, వాక్యాన్ని గ్రహించినట్లయితే, నీవు శారీరక ఆధ్యాత్మిక నెమ్మదిని అనుసరించి నైపుణ్యతతో కూడినటువంటి ఆలోచనలు నీవు ఆలోచించే అవకాశము, జ్ఞానము కలుగుతుంది. గనుక దేవునితో సమయాన్ని గడపాలని, దేవుని యొక్క లేఖనాన్ని ప్రతిదినము చదవాలని దేవుడి దినమున కోరుచున్నాడు. మనం లేచి నుండి పడితే పండుకునే వరదాకా కూడా ఎంతో బిజీ. ప్రతి విషయంలో కూడా ఒక క్షణం కూడా మనకు దొరకది. అలాంటి బిజీలో కూడా కొంత సమయాన్ని మనం దేవునికి కేటాయించినట్టయితే, దేవుని ప్రార్థించే విషయము కానీ, దేవుని వాక్యాన్ని చదివే విషయంలో కానీ, దేవుని సన్నిధానంలో మరి సంఘముతో కానీ కుటుంబంతో కలిసి ప్రార్థించే విషయంలో మనం పాల్గొన్నట్టయితే మనకున్నటువంటి సమస్యలు కానీ, మనకున్నటువంటి ఇబ్బందులన్నిటిని కూడా తీసివేసి మనం ఏది అడిగితే అది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇచ్చి ఇంకను అనేకులకు ఒక మంచి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తిగా, నైపుణ్యత కలిగినటువంటి బిడ్డగా మనల్ని ఉంచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. కృపగల మా దేవ, ఈ లోకంలో జీవించినంత మట్టుకు ప్రభువా నీ నామాన్ని ఘనపరిచి ఇతరులకు ప్రయోజనకరంగా ఉండునట్లు నీ దీవెనలు మాపై కుమ్మరించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను స్వామి. ఆమేన్.